పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మహాత్మ్యం 15వ భాగం 3-2-26. మాఘే సరయుగాంబే స్నాంతి కుర్వంతి పితృతర్పణం సహస్రవార్షికీం తృప్తిం ప్రయాంతి శ్రాద్ధకర్మతః స్నాత్వా సరవ్యాం మాయే మాఘే అయోధ్యాయాం నృపోత్తమ మాసోపవాసం కుర్వంతి తేషాం పుణ్యఫలం శృణు భుక్త్వా స్వవిశలాన్ భోగాన్ భూమౌ దృష్ట్వా స్వతంతితం అంతే విమానమారూహ్య మానవా స్వర్గమాప్నుయుః అస్య యశ్చ మహాత్పుణ్యం నామ్నా మధువనం మృతా యత్ర నరాः సర్వే ప్రాప్నుయు విష్ణురూపదాం తదుత్తరే నదీ పుణ్య యమునా సూర్యసంభవ కృష్ణాంగా నృపకృష్ణస్య సంతతామోదకారిణిం తస్యాం స్వర్గసరిత్సాభ్యాం హంత్ర్యాం పాపాని సర్వశః ఏ మాఘే స్నాంతి కాళింజం ते सर्वे हरिरूपिणः द्वारावतीपुरी रम्य प्रख्याता भुवनत्रये द्वाराणि यश्चाच्चत्वारि विद्यन्ते द्वारका स्मृता यस्यावसनं कृष्णाख्यः पाण्डवान् परिपालयन् भुवो भारं लघीकुर्वन् भारतान् कुरु वंशजान् कैवल्य मनयत्सर्वान् स्वयं त्यागा परं पदम् अस्यां तीर्थेषु संकेषु सम्प्राप्य स्नात्वा त्वं मकरे रवौ देवान् पितॄन् ऋणीं चैव तर्पयित्वा च भक्तिदा दानानि दत्त्वा विप्रेभ्यः चिरञ्जीवस्वसान्वयः मायावती पुरी राजन् क्षेत्रे त्वमरसेविते मलप्रवाहप्रहारिणी नाम्ना नदी तस्योत्तरेषु प्रहन्ति च मलं ऋणां नातॄणां पापकर्मणां मलप्रहरिणी नाम्ना तेन सा प्रथिता भुवि स्नात्वा मलप्रहारिण्यां दत्त्वा दानविनिशक्तिदा शक्तिदा उपोषरजनीमेघां परे जुश्राद्धकर्मवित् तस्यां परिभवान् मेघ इन्द्रस्य वदने वसेत् सरस्वत्यां वरस्नात्वा सरस्वत्या प्रसादतः सुषुम्ना ब्रह्मरन्ध्रेण प्राप्नोति परमङ्गदं गङ्गासागरसङ्गेयो माघे स्नाति नरोत्तम दत्त्वा तिलान् ब्राह्मणेभ्यो कृष्णाङ्गाञ्च सदक्षिणः पितॄन् श्राद्धेन निर्वर्त्य ब्रह्मलोकमहीयते शृणु राजन् पुरी रम्य काञ्ची नाम पुरोत्तमा यत्रास्ते कमलाकान्तः कमलास्याब्ज षट्पदः भुवि सत्यप्रदं राम क्षेत्रं तत्पतितं भुवि यत्किञ्ची कुरुते पुण्यं कोटिकोटिगुणं भवेत् पुण्यकोटिरिति ख्यातं तत्प्रसिद्धं नृपोत्तम यश्च दक्षिणदिग्भागे पुण्यवेगवती नदी ब्रह्मयज्ञविघातार्थ अतिवेगं करोति तेनैव लोके विख्याता नदी वेगवती शुभा सत्यव्रते महामाख्येते तीर्थानां त्रिशतानि च सृष्ट्युत्तराणि राजेन्द्र शेषु माघे नरोत्तम स्नात्वा दत्त्वा यथाशक्ति मुच्यते सर्वपातकै त्र्यम्बकं तु ततक्षेत्रं त्रिविष्टफलप्रदं गोदावरी पुण्यतटे दक्षिणे अगौतमास्पदं यत्र सप्तः परावक्रो गौतमेन स्मरासुरः अहल्याजारदोषेण सहस्रभगलाञ्जनः अहल्यापि शिलाभूता यत्र सप्तानरोत्तम यत्र शुक्रः पुरा तप्त्वा युगान्नामयुतं सुजि यग्रोधस्कन्दबद्धाङ्घ्रि लम्बमानो यदोमुख स्थूलाग्निकणधूमाग्रं पिबन्नुग्रं तपोनिधिः तोषयामास गौरीश
उग्रेण तपसामणि मुद सञ्जीवनीं विद्या शिवाना अपमहात्मनः तत्तत्त्वादुयोनि यो विप्रः पितॄन् सन्तुरविवारिणा जपे छत्रं बकं मन्त्रम् अपमृत्यु जयं गौरं तृणु तस्या फलं राजन् मन्त्र यस्याच यत्फलम् काल अपमृत्युं निज्यत्य चिरञ्जीवी भरेन्नरः सम्प्राप्ते మాఘమాసేతు నాత్మా గోదావరీ జలే. తర్వాత మిగతా చూద్దాం. ఎక్కడో పోయిందా? 180కి వెళ్ళామా? ఏతత్ప్రశ్నత్రయం సమ్యక్ భూహి దేవ్ బ్రహ్మానందనః వసిష్ఠః శృణు రాజన్ ప్రవక్ష్యామి పుష్కరస్య మహాత్మనః చరితం సర్వపాపఘ్నం శృణోత్వహితో భవాన్ సందిగ్రామే వర్షధీవాన్ పుష్కరో నామ వై ద్విజః నిజానుష్ఠాననిరత సర్వభూతహితే రతః మాఘస్నాను నరౌ తథ్యం నిత్యం స్వాధ్యాయ తత్పర హరే నారాధనం కాలే సకుర్వాన్నాస్య మానవః ఆస్తే తత్ర మహాయోగి సకుటుంబోగ్ని హోత్రకృత్ అప్రమేయ మహావిష్ణు కృష్ణ దామోదరాచ్యుత గోవిందానంత దేవేశ చాహ సౌ కేవలం నృప దేవతాం ధనం త్యక్త్వా యస్య విప్రస్య నిత్యతః నాన్యేషు రమతే నిత్యం స్వప్నేష్వపి మహామతే అధ వైవస్వతో రాజ ప్రాహదూతాన్ భయంకరాన్ గత్వైవం పుష్కరం విప్రం నందిగ్రామనివాజనం తమాన యద్భవిచ్చేవ తేభి గత్వా భువంతతః ప్రగృహ్యత మజానందో యమలోకం గతాన్ నృప యమతమాయాంతం నమో దృష్ట పుష్కరం భీతమానస ప్రత్యుత్థాయ సంగృహ్య ప్రవేశ ప్రస్వాప నీమునిం భర్తుమాయ మాసతాన్ దూతాన్ భవద్భిః కిమనుష్ఠితం. తద్రాశ్య పుష్కరో నామ సంప్రత్యుక్తం మయా ఫల కిమయం సర్వధర్మజ్ఞో విష్ణుభక్తో విశేషద మాఘస్నానపరో నిత్య ఉపమాసపరాయణ తత్సమీపమహనీతో భవద్భిః పాపచేతనై తానేవం భర్తు యత్వాధ ప్రేతరాజస్తమబ్రవీత్ పుత్రధారాయణ సర్వే రుదంతి భృతమాకుల గచ్చత్వవిశితో వ్యాహ పుష్కరస్తవ గోకోదరం పుష్కరః భగవన్నరకాన్ సర్వాన్ ద్రష్టుమిచ్చామి తారకం పాపినో యేషు పశ్యంతే యాతనాదేగమాస్థిత తతో వైవ తతస్తస్మై పుష్కరాయ మహాత్మన నరకాన్ దర్శయామాస శతశోధసహస్రయ రౌరవం రౌద్రమత్యర్థం మహారౌరవమేవ చ స్వభోజనం విశంసం చ క్షారకర్దమమేవ చ అసిపత్రవనం ఘోరం కుంభీపాకం భయావగం కిల్విషం కిల్విభక్ష్యం చ తథా వైతరణీం నరీం కలంభ వారుకంచైవ లాలాభక్ష్యం చ వీజవత్ సూకరం రోదనం చైవ తత్వారుకమేవ చ ఏతదేషు నరకేషు పచ్యంతే పాపి దిశం తత్రాన్ పతితాన్ దృష్ట్వా
पीज्यमान् सनारकान् शूलोपगरितान् चाग्रै भक्ष्यमाणां च दुःखितान् करम्भवारुकेतस्तान् कृमिभिर्निक्षितानवै तप्तकुम्भे पतितानसि विष्णु वितारितान् असि पत्रवनैश्चित्तान् ककैर्क्षैर्दारिदासि कुठारैस्ताडमानां च सङ्क्लिन्नां क्षारकर्दमे उच्चै निपाच्यमानां च तथा शीतलपीडितान् एतानन्यान् च तत्रस्तान् नारकान् यातनागतान् दुष्वादिदुःखदो भूत्वा पुष्करस्तानुवाच पुष्करं किं तत्र सकृतं पुण्यं भवद्भिः पूर्वजन्मसु तेनात्तताः संस्था दुःखिता नित्यमाकुल नारकाः नास्माभिः सुकृतं किञ्चिन् कृतं तत्र महीधरे तेनात्तयातना संस्था दह्य मोहदुःखिता भृशं परदारेषु निरताः परद्रव्यापकारिणः परहिंसा परानित्यं दह्यामस्तेन वै परिवादः कुतोऽस्माभिः परेषां नावमादिनं निन्दिता च तथा विप्रा दह्याम नो निशं तत्र तान् पतितान् कृत्वा दृष्ट्वा पीज्यमानान् स नारकान् शूलोपरिगान् व्याघ्रै भक्ष्यमाणां च दुःखितान् करम्भवारुकेतस्तान् किमि भक्ष्यन्नाददामि कुम्भे पतितानपि तौ विदारितानपि पत्रवने चिन्नान् कर्कटैश्चारितानपि कुठारैस्ताड्यमाना च तं क्लिन्नाक्षरकर्दमे उच्चै निपात्यमानां च तथा शीतलपीडितान् एतानन्यान् च तत्रस्तान् नारकान् यातनागतान् दुष्ट्वादिदुःखतो भूत्वा पुष्करस्तानुवाचः पुष्करं किं तत्र सकृतं पुण्यं भवद्भिः पूर्वजन्मसु तेनातना संस्था दुःखिता नित्यमाकुल नारकाः अस्माभिः सुकृता किं किञ्चित् कृतं तत्र महीतले तेनात्तयातना संस्था दह्यामो दुःखिता भृशं परदारेषु निरता परद्रव्यापकारिणः परहिंसा परानित्यं दह्यामस्तेव वै नपुं परिवादः कृतोऽस्माभिः परेषां नापमादिनं निन्दिताश्च तथा विप्रा दह्याम वैनयम् అది అంతవరకు చూద్దాం. దిలీప మహారాజా అన్ని పాపాలు పోగొట్టజారిన నడవడిక గల మహాపురుషుడు పుష్కరుడి చరిత్ర చెప్తావి. నంది గ్రామంలో పుష్కరుడనే బ్రాహ్మణుడు ఉంటుండేవాడు. అతడు చాలా బుద్ధిశాలి. తాను చేసుకోవాల్సిన అనుష్ఠానాలు బాగా తెలిసినవాడు, చేస్తాడు. భూతాల మీద మేలు చెయ్యగలిగినవాడు. ఇతర చింతలేక విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు. అలాంటి చరిత్ర గల పుష్కర మహాముని నంది గ్రామంలో కుటుంబ సమేతంగా ఉంటూ శ్రౌతాగ్నులు వేలుస్తూ అప్రమేయ మహానిష్ఠూర కృష్ణ దామోదర అచ్యుత గోవింద అనంత దేవతలకు ప్రభువైన వాడా అని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అతని మనస్సు సదా దేవ పూజలోనే కాదు, కలలోనైనా ఇతర విషయాల మీద ఉండదు. అలా అతడు వర్తిల్లుతూ ఉండగా ఒకనాడు యమధర్మరాజు నంది గ్రామంలో ఉండే పుష్కరుడని బ్రాహ్మణుని తీసుకురమ్మని తన సేవకుల్ని పంపారు. వాడు ఆజ్ఞ చొప్పున భూలోకానికి వచ్చి పుష్కరుని బట్టి యమపట్టణానికి తీసుకుపోయి, అప్పుడు యమధర్మరాజు పుష్కరుని తేజస్సు చూసి భయపడి ఎదురుగా వచ్చి మర్యాద చేసి పిలుసుకుపోయి
తన సింహాసనం మీద కూర్చో కింకరుడు, ఒరేయ్ మీరు ఏ పని చేశారా? ఆ గ్రామంలో పుష్కరుడనేవాడు మరొకడు కానీ లేడమన్నా వీళ్ళు తెచ్చారేంటి? మహాత్ముడు ఈయన అన్ని ధర్మాలు తెలిసినవాడు, కృష్ణభక్తుడు. విష్ణుభక్తు ఎప్పుడూ మాఘస్నానం చేయటంలో నిత్యంగా ఉండేవాడు. అలాంటి వాడిని ఉపవాసాలు చేసేవాడు. అలాంటి మహానుభావుడు పాపచిత్తులై మీరు ఇక్కడికి తీసుకొచ్చారు అని పలికి ఆ కింకరుడు ఆదరించిన తర్వాత పుష్కరుని చూసి, మహానుభావ, నీ భార్య పిల్లలు మొదలైన వారు నిన్ను గురించి దిక్కుస్తారు, కాబట్టి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు అని. అప్పుడు పుష్కరుడు, భగవాన్, యమ పాపాత్ములైన నరుడు యాతనా శరీరాలు పొంది నరకానికి బాధపడతారు కదా, ఆ నరకాలు చూడాలని కోరిక నాకు. ఈ కోరికను నెరవేర్చమని అడిగారు. యముడు మహాత్ముడైన పుష్కరుడు భయంకరమైన రౌరవ మహారౌరవ స్వభోజన వినాశన కారమర్దన ఘోర అసిపత్ర వనం భయంకరం పుట్టించే కుంభీపాక క్రిమిషం క్రిమిభక్షణం వైతరిణి కొరంభవారుకం నాభాభక్ష్యం నీతిమత్ సూకరం రోగయుక్త నానా విధాలైన నరకులను చూపించారు. ఆ నరకాల్లో పాపాత్ముడు ఎప్పుడు తప్పింప చేస్తూ ఉండే. అప్పుడు ఆ నరకంలో పడి పీడింపబడుతున్నవాడు, కుర్రలలో దిగవేయబడినవాడు, పెద్ద పురుల చేత తినబడేవాడు, దుఃఖించేవాడు, పురుగుల చేత తినబడేవాడు, తప్త కుంభాలనే వాళ్లలో పడి ఉన్నవాడు, కత్తుల చేత నరకబడుతున్నవాడు, అసిపత్ర వసాల్లో కోయబడుతున్నవాడు, రంపం చేత కోయబడేవాడు, గొడ్డళ్ల చేత మోదబడేవాడు, ఉప్పు బురదలో దిగబడ్డవాడు, ఉన్నత ప్రదేశంలో తోయబడ్డవాడు, సరిచేత పీడింపబడేవాడు, యాతనా దేహాన్ని పొంది ఇంకా అనేక విధాలైన యాతనను పొందుతున్నవాడే. పాపాత్ములందరినీ చూసి పుష్కరుడు దుఃఖించి ఇలా అన్నాడు, ఓ నారకులారా, అంటే నరకంలో ఉండేవాళ్ళ, పూర్వజన్మల్లో మీ చేత కొంచెమైన ధర్మం చేయకపోవడం కారణమే. మీరు ధర్మం చేయకపోవటం వల్ల కదా ఈ యాతనా శరీరాన్ని పొంది ఇలా నరకంలో కష్టాలు పడుతున్నారు. అప్పుడు వాళ్ళు, పుణ్యాత్ముడా, మేము భూలోకంలో కొంచెమైనా పుణ్యం చెయ్యాలి కనుకనే ఇక్కడ యాతనా దేహాన్ని పొంది కష్టపడు. మేము ఇతరుల పెళ్ళాలను ఆశించినవాడు, పరద్రవ్యాన్ని అపహరించినవాడు, పరులను హింసించడంలో ఆసక్తులు ఉన్నవాళ్ళం. అందుకనే నరకంలో ఏమి ఎరగని వాళ్ళపై లేనిపోని నిందలు మోపి సజ్జనులైన బ్రాహ్మణుని అలా నరకాన్నిలో వేగుతున్న. భూలోకంలో ధనాపేక్ష చేతి వేదాం చదివి అలా అధ్యయనం చదివి ధనం పుచ్చుకొని అలా నరకంలో పడి వేగుత పరిచారకులు సమూహాలు పస్తుపడి ఉండగా వాళ్ళకంటే ముందు స్వచ్ఛమైన అన్నం తిని అలా నరకంలో పడ్డ. మాఘమాసంలో సూర్యోదయ కాలం అందరూ స్నానం చేస్తుండగా మీరు స్నానం చేయక నరకంలో పడి ప్రత్యేకంగా వంట చేసుకోలేక సంఘాన్నం తింటూ ఎప్పుడు అగ్నిహోత్రాన్ని చెయ్యక స్నానం చెయ్యకుండా సర్వదా భోజనాలు చేసి ఇలా నరకంలో మేము దప్పికొని నీళ్ల కోసం పరిగెత్తున్న గోవులను పోనీక అడ్డగించి నీళ్లు తాగనీయకు పోకపోవడంతో ఈ నరకంలో పడి వేగుత. మేము మమ్మల్ని కాపాడుకోవడం అక్కరకు వాళ్ళమై పనులు మేతవేయక వాళ్ళు పాలు మాత్రం పిండుకొని తాగి ఈ నరకంలో అనుభవిస్తున్నాం అని చెప్పారు. మిగతాది రేపు.